చాలామంది క్రైస్తవులు ఇలా అనుకుంటారు, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది అని. ఆ మాట నిజమే. కాకపోతే ఇది కేవలం బాప్తిసం తీసుకునేటప్పుడు మాత్రమే వర్క్ చేస్తుంది అనుకుంటారు. కాదు, ఈ రక్తం అనేది మన మీద గుర్తుగా ఏర్పడిద్ది. పాత నిబంధనలో ఎలాగైతే ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు మరణదూత వాళ్ళని దాటిపోవడానికి దేవుడు ఒక గవిని మీద గొర్రెపిల్ల రక్తాన్ని రాయండి, అది సూచనగా అది పనిచేసిద్ది, మరణదూత వచ్చినప్పుడు మరణదూత వెళ్ళిపోద్ది అని. అదేవిధంగా ఏంటంటే మన జీవితంలో ఒక గుర్తు ఎప్పుడు వేయబడిద్ది అంటే యేసు రక్తంతో బాప్తిసం అనే కార్యక్రమంలో గుర్తు వేయబడిద్ది. ఆ తర్వాత ఏం జరిగిద్ది, అది పని చేయాలి అంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనల్ని కూడా వెలుగులో నడిచినప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మనల్ని ప్రతి పాపం నుంచి విడిపించి పవిత్రంగా చేసిద్దని దేవుడి వాక్యం చెప్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే అది కేవలం ఆ రోజు మనకి గిఫ్ట్గా అంటే ఒక గుర్తుగా యేసు రక్తం అనుగ్రహించబడింది. అయితే అది మనల్ని పవిత్రపరచాలి అంటే ఆ గుర్తు వేయించుకున్న తర్వాత ఆయన వెలుగులో నడుస్తున్నాడు, మనం కూడా పాపాన్ని ఛేదరించుకొని పరిశుద్ధతలో బ్రతికినప్పుడు ఆయన రక్తం మన మీద ప్రభావంగా పనిచేస్తుంది. అంటే ఇది కేవలం ఆ ఒక్కరోజు మాత్రమే లేదంటే ఆ ఒక్కరోజు మాత్రమే పని చేసిద్ది అనుకోవటం చాలా పొరపాటు. అది పని చేయాలి అంటే ఆయన వెలుగులో నడిచాడు, మనం కూడా వెలుగులో నడిస్తే అప్పుడు ఆయన రక్తం మన మీద పనిచేస్తూ ఉండిద్ది, పరిశుద్ధపరుస్తూ ఉండిద్ది.